వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజీ క్రియేటివ్స్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అదేమంటే గోంగూర నిల్వ పచ్చడి. ఈ గోంగూర నిల్వ పచ్చడికి మనము ఎర్రగోగాకు తీసుకోవాలి ఫ్రెండ్స్. అదంటే పులుపుగా బాగుంటుంది కాబట్టి మనం ఎర్రగోగాని తీసుకోవాలి. దీన్ని ఎర్రగోగాకుని సాల్ట్ వాటర్లో బాగా క్లీన్ చేసుకొని ఒక మంచి పొడిగుడ్డ పైన ముందు రోజుగానే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే తేమ అనేది ఉంటే పచ్చడి అనేది నిల్వ ఉండదు కాబట్టి కంపల్సరీ మనం అలా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఆకు బాగా ఇలా తేమ లేకుండా బాగా రెడీ అయ్యింది. ఈ విధంగా ఉండాలి. ఇది 2 కట్టల ఎర్రగోగాకు ఫ్రెండ్స్ తీసుకునింది. ఒలిచేసరికి ఈ విధంగా అయ్యింది. దీనికి వచ్చింది కంపల్సరీ మనకు 2 కట్టలకి 400 గ్రాములు అనేది ఆయిల్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. పల్లి నూనె కూడా వాడుకోవచ్చు, నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు మనము. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. తర్వాత ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత వచ్చింది ఈ వెల్లుల్లి రెబ్బలు అనేది 4 గడ్డలు ఒలుచుకున్నాను. పెద్ద సైజు ఈ కప్పుకి వచ్చింది. తర్వాత ఎండుమిర్చి తిరగమాత ఒక 3, చింతపండు ఊరికే మీకు కావాలంటే వేసుకోవచ్చు. మనం పులుపు కావాలంటే కంపల్సరీ కొద్దిగా చింతపండు అనేది యూజ్ చేయాలి. ఒక చిన్న నిమ్మకాయ అంతా నిమ్మపండు వేస్తా ఉన్నాను. తర్వాత తిరగమాతకి ఇది పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్. తర్వాత మెంతి పొడి 1 కప్పు తీసుకుంటాను ఫ్రెండ్స్. ఒకసారి మనం పొడి చేసి పెట్టుకున్నామంటే పచ్చళ్ళలో యూస్ చేసేదానికి యూస్ అవుతుంది కాబట్టి. తర్వాత ఈ ఆవాలు అనేది కూడా 1 కప్పు తీసుకుంటాను. తర్వాత ఈ పచ్చిమిర్చి అనేది ఒక 20 నెంబర్స్ తీసుకుంటాను ఫ్రెండ్స్. ఈ పచ్చిమిరపకాయలు కూడా తొడిమలతో నీట్గా నీళ్ళల్లో బాగా కడిగి పొడిగుడ్డ పైన వేసి బాగా ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. తేమ అనేది ఉండకూడదు మనకి. తర్వాత ఇంగువ అనేది ఇది ఎల్జీ ఇంగువ. ఇది బాగా పెనంలో వేసి వార్చి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పచ్చళ్ళలో వేసుకోవడానికి ఇది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇంగువ అనేది ఒరిజినల్ ఎల్జీ ఇంగువ, గడ్డ ఇంగువ. స్టవ్ వెలిగించి బాణలు పెట్టి బాణలు హీట్ అయినాక ఈ ఆవాలు అనేది బాగా వేసుకోవాలి ఫ్రెండ్స్, పచ్చివాసన లేకుండా. ఈ మెంతులు అనేది కూడా దూరగా వేపుకోవాలి ఫ్రెండ్స్. పచ్చివాసన వెళ్ళి మంచి సువాసన వచ్చేలాగా దూరగా వేసుకోవాలి లైట్గా. చూడండి ఫ్రెండ్స్, దూరగా వేగింది. దీన్ని ఒక కప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం లైట్గా వేపుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా చెమ్మ అనేది లాక్కోవాలి. ఈ వెల్లుల్లిలో తేమ అనేది లాక్కునేది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము కప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ ధనియాలు అనేది కూడా లైట్గా వేపుతాను ఫ్రెండ్స్. ఒక చుట్టు వేపుకున్నామంటే బాగుంటుంది. వాటర్లో కడిగి బాగా ఆరబెట్టాం కదా ఫ్రెండ్స్ ఈ పచ్చిమిర్చిని. అయినా దీన్ని కూడా ఒక చుట్టు లైట్గా వేపామంటే బాగుంటుంది. మళ్ళీ ఆయిల్లో దీన్ని వేపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ లేకుండా లైట్గా వేపుతా ఉన్నాం. ఎండుమిర్చి కావాలనే వాళ్ళు అది కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే పచ్చిమిర్చి వేస్తాను, పచ్చడి మంచి రుచిగా రావడానికి. గోంగూర పచ్చడికి పచ్చిమిర్చి వేసామంటే మంచి టేస్టీగా రుచిగా ఉంటుంది. ఈ చింతపండు అనేది కూడా లైట్గా వేపుతా ఉన్నాను ఫ్రెండ్స్. నారలు అన్నీ క్లీన్ చేసి గింజలు అన్నీ తీసేయాలి. దీన్ని లైట్గా వేపామంటే దాంతో చెమ్మ అనేది లాక్కుంటుంది.
ఇప్పుడు పోపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆవాలు, ఈ పచ్చిశనగపప్పు, జీలకర్ర అనేది ఒక స్పూన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం మాత్రం ఈ పోపుని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ వెల్లుల్లి అనేది ఆయిల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. మిర్చి ఆయిల్లో వేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. జాగ్రత్తగా వేసుకోవాలి, మొహంలో ఎగురుతుంది కాబట్టి. ఇప్పుడు ధనియాలు అనేది కూడా ఆయిల్లో బాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ ఆయిల్లో గోగాకు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్లో గోగాకు అనేది వేసి మనము వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఎర్రగా అయ్యేలాగా. ఈ విధంగా గోగాకు అనేది బాగా ఆయిల్లోనే మగ్గింది ఫ్రెండ్స్. ఇది తీసి మనం పక్కకు పెట్టుకోవాలి ఒక ప్లేట్లో. ఇది కొద్దిగా 3 వాయిలుగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకేసారి అంటే నూనెలో ఎక్కువ లాగుతుంది కాబట్టి మనకు తగినంత నూనె వేసుకొని ఈ ఆకు అనేది వేపుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ వేస్ట్ కాకుండా మనకి సరిపోయేంతగా వేసుకొని వేపుకోవాలి. ఈ విధంగా ఇది 3వ విడత వేస్తాను, అంటే 3వ వాయిలాగా. హలో ఫ్రెండ్స్, 1/2 కప్పు వెల్లుల్లి అప్పుడు వేసాము. ఇప్పుడు 1/2 కప్పు దీంతో వేసుకొని బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీలో గ్రైండ్ చేసుకున్నామంటే బాగా రుచిగా ఉంటుంది కాబట్టి 1 కప్పు వేసుకుంటాము. హలో ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించి ఇంకొక బాణలు పెట్టాను ఫ్రెండ్స్. ఈ రాక్ సాల్ట్ అనేది వేయించేది మర్చిపోయినాను. కంపల్సరీ ఉప్పులో తేమ అనేది ఉంటుంది. తేమ ఉండిందంటే పచ్చడి చెడిపోతుంది కాబట్టి కంపల్సరీ మనము ఈ సాల్ట్ అనే దాన్ని వేపుకోవాలి ఫ్రెండ్స్. మనము గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పొడిని మళ్ళీ కప్పులో ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ ఆవాలు అనేది పొడి చేసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ అనేది కూడా పొడి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది బాగా చల్లారింది ఫ్రెండ్స్. మనము పెనంలో వేయించుకున్న గోంగూర అనేది దీన్ని మిక్సీలో వేసుకోవాలి ఫ్రెండ్స్. వేయించి పెట్టుకున్న ఇంగువని దీంతో వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. గోంగూరలో సాల్ట్ వేస్తూ ఉన్నాను. ఆవు పిండి వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. మెంతి పిండి మాత్రం కొద్దిగా వేస్తూ ఉన్నాం. తగ్గిందంటే మనం కలుపుకోవచ్చు, ఎక్కువైందంటే చేదైపోతుంది కాబట్టి. ధనియాలు వేస్తాము ఫ్రెండ్స్.
ఈ పచ్చిమిర్చి కూడా వేస్తాను ఫ్రెండ్స్, ఆయిల్లో వేపుకునింది. చింతపండు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నున్నగా వేసుకోవాలి, కొద్దిగా ఒక్క ముక్కగా. ఆయిల్లో వేపి పెట్టుకున్న ఈ వెల్లుల్లిని చివరిలో ఈ పచ్చళ్ళలో మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఆయిల్లో పోపు వేసాం కదా, అది కూడా వేసి దీంతో కలిపేయాలి ఫ్రెండ్స్. ఫైనల్గా అంతే. ఎంతో రుచిగా ఉండే గోంగూర నిల్వ పచ్చడి అనేది పచ్చిమిరపకాయలతో ప్రిపేర్ చేసి తయారైంది ఫ్రెండ్స్. ఇది 1 year అయినా బయటే నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. మనం తడి లేకుండా జాగ్రత్తగా చేసాం కాబట్టి అన్నంలోకి కానీ పెరుగన్నంలోకి కానీ నంచుకోవడానికి బాగుంటుంది. ఎంతో హెల్తీ రెసిపీ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, నేను చేసిన ఈ గోంగూర నిల్వ పచ్చడి అనేది మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. ఇది ఒక కంటైనర్లో, పొడిగా ఉండే కంటైనర్లో వేసుకున్నామంటే ఒక 3 రోజులకి ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఫ్రెండ్స్. బయటే మనకు 1 year అయినా చెడిపోకుండా నిల్వ ఉంటుంది పచ్చడి అనేది.